ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. సద్గురు రామదాస్ మహారాజ్ అని మాకు మన శృంగేరి పీఠాధిపతి గారి సహపాఠి ఉండేవారు. చనిపోయారు ఆయన. చాలా పెద్ద గురుస్వామి గారు. ఆయన రాజరాజేశ్వరి ఉపాసకులు తెనాల్లో. ఆయన ద్వారా మాకు చేశారు. తర్వాత నాకు 84లో కూడా అనుభవం ఏంటంటే 84లో ఇరుముడి కట్టుకున్నప్పుడు మేము మా ఊరి శివాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఇరుముడి లోపల పెట్టాలి భోజనాలకు వెళ్ళాలంటే మధ్యాహ్నం. ఆ వెళ్ళబోయే ముందు ఆ డోర్ దాటుతుండగా కళ్ళ ముందు మంచి మెరుపు మెరిసింది నాకు. ఆ మెరుపులో నాకు ఒక వెండి విగ్రహం కనపడింది. ఇట్ట మన గౌతమ బుద్ధుడి మొహంలాగా ఇక్కడ దాకా కనిపించింది. ఏంటి కనిపించింది అని అనుకున్నాం. సరే వనయాత్ర చేసాం. వనయాత్ర 13వ తారీఖు అయిపోయింది. 14వ తారీఖు జ్యోతి చూసి 15 మార్నింగ్ దర్శనానికి వెళ్ళాం. అదే బొమ్మ అక్కడ కనిపించింది నాకు. అక్కడ నేను అసలు అప్పటికి ఇప్పటికి నాకు ఆన్సర్ లేదు. అది అక్కడ నేను ఇక ఇదైపోయా. ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే ఒక మనకి సంబంధం లేని కేసులో నేను ఇరుక్కోబోతున్నాను అనేది అర్థమైంది. మనకి సంబంధం లేని కేసులో. అప్పుడు నేను దండం పెట్టుకున్నా. ఇందులో నిజాలు నీకు తెలుసు, నేను ఎవరికి చెప్పినా చెప్పకపోయినా. మీకు ఎలా తెలిసింది అసలు ఇరుక్కోబోతున్నట్టు? కానిస్టేబుల్ వచ్చి చెప్పాడు. కానిస్టేబుల్ వచ్చి సార్ మిమ్మల్ని ఒకసారి కలవమంటున్నారు సార్, వాడు ఎక్కడికి పారిపోయింది మీకు తెలుసు అంటున్నారు, మీరు కనుక చెప్పకపోయేటట్టయితే మిమ్మల్ని కూడా తీసుకెళ్లాల్సి వస్తుందని చెప్పాడు సార్. అంటే నా మీద వాళ్ళకి డౌట్ ఉన్నట్టే కదా. అవును. మనకేం సంబంధం లేదు ఆ కేసు. వాళ్ళు ఏదో తగాదాలు ఉన్నాయి, వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళు చంపుకున్నారు. ఇది ఎప్పుడు శబరిమల నుంచి వచ్చాను, మర్నాడు పొద్దునే జరిగింది నాకు అనుకున్నా. ఇక అప్పుడు దండం పెట్టుకున్నాను. నాయన నాకేం సంబంధం లేదు, నీకు తెలుసు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు అంటే. ఇక నా జోలికి ఎవరు రాలే. తర్వాత కూడా అసలు ఎవరు రాలేదు, నన్ను ఏం అడగలేదు. ఆ కేసు ధరను వాళ్ళు ఏదో ఫైనల్ చేసుకున్నారు, అయిపోయింది. ఇక మళ్ళీ వచ్చేటప్పటికి ఏమైనా వేయాలి కదా, మరి ఏంటి సంవత్సరం వేస్తామో ఏమో అదే ఉండేది ఎప్పుడు. అంటే వేయాలా వేద్దామని అట్టా ఒక 3 సంవత్సరాలు మమ్మల్ని బలవంతంగా వేయించినట్టు మా గురుస్వామి. ఒల్లూరు వెంకటరామ గారు మీకు తెలిసే ఉంటారు, మాయల్ పక్కీరు వేషం చేసేవారు. అవును. వాళ్ళ పెద్ద అబ్బాయి గారు మా గురుస్వామి. ఒల్లూరు చంద్రశేఖరరావు గారు. అంటే ఆ తాతయ్య స్వామి గారి ఫ్రీ శిష్యుడు ఆయన. ఆయన ఆధ్వర్యంలో మేము మొదటి 3 సంవత్సరాలు 40 రోజులు భజనలకు వెళ్ళేవాళ్ళం ట్రాక్టర్ వేసుకొని. పాడతారా సార్ భజనలు అవి? మీరు పాడతారా? నేను పాడను కానీ పక్కన నాకు తాళ జ్ఞానం అంటే పాట జ్ఞానం తక్కువ. అందుకని నేను తాళం వేయటం, తర్వాత ఏ పాటలు వరుస ఉండేది మాకు, ఆ వరుస చెప్పటం, భజన కండక్ట్ చేయటం, దేవుడికి అలంకరణ చేయటం, ఇవన్నీ చేసేవాళ్ళం. అవును, అన్నేళ్ళుగా మరి చేస్తే ఇక అలవాటు. 3 ఏళ్ల తర్వాత 86లో ఏమైంది, గురుస్వామి గారు ఏమన్నారు, పంబలో మనకి విరి దొరకలేదు రమణ గారు, మనం వచ్చేసేయాలి వెనక్కి, ప్రతి సంవత్సరంలాగా పంబలో మనకు భోజనం ఉండదు ఈ సంవత్సరం అన్నారు. సార్ అవకాశం ఉంటే ఎవరన్నా దొరికితే, నేను ఉండేవాళ్ళు కనుక ఎవరన్నా దొరికితే తెలిసిన వాళ్ళు, నేను వంట ఏర్పాటు చేయించి మనకు పెట్టిస్తాను సార్ అన్నాను. అన్నాక 3 రోజులు అయినాక తెనాలి వెళ్తుంటే ఆయన ఒక స్వామి ఎదురయ్యాడు, సాంబశివరావు స్వామి. స్వామి ఎప్పుడు వెళ్తున్నారు మీరు ఏంటని అడిగాడు. నన్ను అడిగాడు, నేను అడిగా. నేను మీకు డిసెంబర్ నుంచి అక్కడే ఉంటాను స్వామి అన్నాడు. వాళ్ళు వీరు ఉంటుంది అంటే, మరి ఇట్లా మేము 14వ తారీఖు కనుక వస్తే మాకేమైనా భోజనాలు అరేంజ్ చేసి పెడతావు అన్నాడు. అయ్యో ఎంత భాగ్యం స్వామి, చేద్దాం. ఎంతమంది ఉంటారు? 40 మంది ఉంటాం అన్న. చేద్దాం స్వామి రండి అన్న. రండి అంటాం కాదని నేను డబ్బులు ఇవ్వబోయా 500. వద్దు స్వామి అప్పుడు లేదని బలవంతాన 500 చేతులు పెట్టేసేసి వెళ్ళిపోయాను నేను. ఆ మాట తర్వాత వెళ్ళి చెప్పి ఆయనకి చేతి మా తోటి మిత్రులంతా తర్వాత గొడవ చేశారు ఆయన. వాడికి ఒక్కడికి అవకాశం ఇటువంటి, మేము కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళం కదా, పంబలో చదివి వాడు పెట్టిస్తానంటే మీరు ఎందుకు ఒప్పుకున్నారు, ఇట్లా అన్న కూడా అన్నారు ఆయన. సరే పంప వెళ్ళాం. అయితే 13వ తారీఖు 14వ తారీఖు పడుకున్నాం. మధ్యాహ్నం ఆకలి వేస్తుంది, 11 అయింది అప్పటికే. అందరు స్నానాలు చేసి వచ్చారు. ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, నాకు వెళ్తాను తెలియదు. మీరు అంతకుముందు వెళ్ళొచ్చినా మిమ్మల్ని వెళ్ళామంటే అక్కడ దాకా వెళ్ళొచ్చి కనపడలేదు అంటున్నారు.
కళ్ళల్లో నాకు నీళ్ళు వచ్చేసినాయి, ఏడుపు వచ్చేసి దాదాపు వచ్చే. స్వామి ఇదేంటి మరి నీ నోటి మీద ఎందుకో పెట్టిస్తామని అన్నాము, నా కుటుంబంలో ఎవ్వరు చేసిన పుణ్యం ఉన్నా ఎంత అది అడ్డుపడి ఇవాళ స్వామిలో భిక్ష ఏర్పాటు చేయాలి అని అన్నాక ఈయన స్నానానికి వెళ్ళాడు మా గురుస్వామి. వెళ్ళిన తర్వాత ఆ సాంబశివరావు గారు ఎదురయ్యాడు. ఈయన ఫలానా తోటండి వీరని చెప్పి తీసుకెళ్ళి ఆయన చూపిస్తే ఆయన వచ్చేసేసి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి భోజనాలు పెట్టించాడు. మొదట పెట్టిన 12 మందికి మా పెద్ద అబ్బాయి చేత కల్పించే విస్తళ్ళు పంబలో. రెండోసారి విస్తళ్ళు పెడుతుంటే మావాడు అన్నాడు నా అసిస్టెంట్, అన్నయ్య స్వామి నేను కలుపుతాను అన్నాడు. వాడు నా దగ్గర అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. సరే అలా చేయమని వాడు చేశాడు. మూడోసారి నేను ఎత్తుదామంటే ఊరికో కరణం స్వామి, నువ్వు కరణం అయ్యి ఉండి నువ్వు ఎత్తటువంటి మేము ఎత్తిటువంటి ఆ పాపం మాకు వచ్చేది పుణ్యం సంగతి దేవుడు ఎరుగు అని నన్ను అసలు ముట్టుకొని ఇలా వాళ్ళే తీసుకెళ్ళి కలిపారు. అప్పుడు నాకు తర్వాత ఉద్యోగం వచ్చింది. అంటే నా సెంటిమెంట్ అనమాట. పంబలో చదివి పెట్టుకుంటే మనకి భుక్తి దొరుకుతుంది అంటారు సహజంగా. నాకు వెంటనే ఇప్పుడు ఇది 86 జరిగింది, 87లో నాకు మార్చిలో జాబ్ వచ్చేసేసింది. సర్వీస్ కమిషన్ ద్వారా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాను. అట్లా అనమాట. తర్వాత ఏమైంది, 95లో సంవత్సరం సెలవు పెట్టాను, వచ్చాను, ఇక్కడ వర్క్ చేశాను, వెళ్ళిపోయాను. వీళ్ళంతా నువ్వు ఓకే మంచినట్టు నువ్వు వస్తే నీకు ఇక్కడ ఆఫర్స్ ఉంటాయి, నువ్వు రా అన్నారు. వెళ్ళటానికి ఏది, మనం అక్కడ ఉండిపోయాం. సరే నేను వెళ్ళి అడిగా నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అని. ఆమె మీ సర్టిఫికెట్లోనూ అన్నీ పెట్టి రిప్రజెంటేషన్ ఇవ్వన్నారు. సరే అది తయారు చేసి తీసుకెళ్ళి ఇచ్చా. అన్నయ్య అవకాశం లేదన్నయ్య నీకు అన్నాడే అన్న, నీకు డిగ్రీ కాలేదన్నాడు. చూడండి అసలుకి ఎంత దెబ్బ అది. అవును, డిగ్రీ ఉన్న వాళ్ళకి అన్నయ్య నీది మెట్రికులేషను, నువ్వు డిగ్రీ కాలేదు అన్నాడు. అనేటప్పటికి అసలు ఇక కిన్నుండి అయిపోయా. ఏం చేయాలి, ఏంటయ్యా ఎట్లా చేసావు, ఇదేంటి పరిస్థితి. సంవత్సరమేమో అక్కడికి పోవాలని అడిగాను, పంపించావు. నేను నటించాలని ఉందన్న నటింపజేసావు. నాకు ఎవరు డబ్బులు ఎగ్గొట్టకూడదు అనుకున్నాను, అట్టగే డబ్బులు ఇప్పించావు. ఇవి నా సంసారానికి ఉపయోగపడతాయి అనుకున్నాను, బాగుంది. ఇప్పుడు నాకేంటి పొజిషన్ ఫ్యామిలీలో, అన్నయ్య బీఎస్సీ దాకా చదివి పనికిరాని వాడయ్యాడు, మెంటల్ పిచ్చాయన అయిపోయాడు. అన్నయ్య, అమ్మ, ఓ పెళ్ళిగాని చెల్లెలు, నేను, మా ఆవిడ, 2 పిల్లలు, సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్. ఇల్లు కట్టుకోవాలి, పాత ఇల్లు పక్కన పడిపోయేటట్టు ఉంది. పడిపోతే ఇంట్లో ఉన్న పిచ్చైనా ముసలావిడ ఇబ్బంది పడతారు, చచ్చిపోతారు. ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను హైదరాబాద్ వెళ్తే తప్ప నా సంసారాన్ని నేను నిలబెట్టుకోలేను అనేది నా ఇంటెన్షన్. నాకు అక్కడ ఎన్ని బంధాలు ఉన్నాయి, ఎన్ని బాంధవ్యాలు ఉన్నాయి, ఇప్పుడు ఊళ్ళో కిరణీకం అంటే ఒక పొలిటీషియన్ లాగానే అవన్నీ వదిలిపెట్టుకొని తెంచుకొని రావాలంటే రాలేము. రాలేము. కానీ నేను వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నా. నాకు ఫ్యామిలీ ముఖ్యం, ఈ దెబ్బ తినకూడదు, మనం దాన్ని చెయ్యాలి, లేకపోతే అసమర్థుడని అనిపించుకోకూడదు, వెళ్ళాలి అంటే అవకాశం లేదన్నారు. ఏంటంటే ఇంతలో ఒక నెలలో ఏం జరిగింది, మా ఎంఆర్ఓ గారు వాడి తొరుగులో కాగితాలు ఉండే పట్టరు అన్నాడు. పట్టడానికి వెళ్తే చిన్న పేపర్ ఏదో కనపడింది, తెలుగు పేపర్. మడిచి జేబులో పెట్టుకున్నా, వచ్చాను, అది పేపర్స్ ఆయనకి ఇచ్చాను. బయట టీ తాగటానికి వెళ్ళినప్పుడు చదివా, తెలుగులో టైప్ చేసి ఉంది. డిగ్రీ అర్హత లేకపోయినను రాష్ట్ర రాజధాని కార్యాలయంలో పనిచేయుటకు సంసిద్ధత తెలియజేయుట గురించి అని ఉంది. ఇది వస్తే మరి నెంబర్ పడాలి, టపాల్లో రావాలి, రాలేదు. సరే వాట్ ఇట్ మేబీ అనుకున్నా, జేబులు పెట్టుకున్నా కలెక్టరేట్కి వెళ్ళాను. కలెక్టరేట్కి వెళ్తే ఆ అబ్బాయి మన ఊరు కుర్రాడు. ఏంటన్నా అన్నాడు. ఇదిరా అన్న, పెట్టన్నా అన్నాడు. పెట్టా, నెలలో పోస్టింగ్ వచ్చింది. అబ్బా, అన్నీ మిరకల్స్ ఇవన్నీ. వచ్చా. అట్లా నాకు సరే వచ్చిన తర్వాత అక్కడ ప్రాబ్లం ఏంటి, ఇల్లు కట్టుకోవాలి. ఎందుకు కట్టుకోవాలి ఇల్లు? పూర్వం నుంచి నాన్నగారు తాతగారు వాళ్ళందరూ కరణాలవి కూడా ఇల్లు లేక ఇబ్బంది పడి కట్టుకుని ఇల్లు అది. ఆ ఇల్లు కట్టి 1947లో కట్టారు, 46లో 2000లోకి వచ్చేసాం మనం. ఏమవుతుంది ఇల్లు ఇప్పుడు కట్టాలంటే డబ్బులు లేవు. అక్కడ అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు, నీ పేరు మీద సపరేట్గా గవర్నమెంట్ నుంచి జీవో తెచ్చుకుంటే తప్ప ఆ బడ్జెట్ నీకు కేటాయిస్తాం, లేదా మేము కేటాయించలేం అంటున్నారు. మరి ఏంటి, మరి ఇల్లు కట్టించవా, నువ్వే కట్టించాలి, లేకపోతే ఇబ్బంది పడతాను స్వామి అని చాలా ప్రే చేసుకునేవాడిని.
ఇక్కడికి వచ్చాక నన్ను డిపార్ట్మెంట్లో వేశారు. వేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్లో నాకు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సీట్ ఇచ్చారు. సీట్ ఇస్తే నా పక్క ఆయన అడిగా, మనం ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలి అని. అప్లికేషన్ పెట్టాలన్నాడు. మరి సీనియారిటీలో చాలామంది ఉన్నారు కానీ వీళ్ళ సీనియారిటీ వేరు, మన డిపార్ట్మెంట్ సీనియారిటీ వేరు అన్నాడు. సరే లోపలికి వెళ్దాంపా అన్నాడు. లోపలికి తీసుకెళ్ళాడు. సార్ రమణమూర్తి ఇల్లు కట్టుకోవాలంటున్నాడు సార్ అన్నాడు. అప్లై చేయమను అన్నాడు. అప్లై చేశా. వారంలో శాంక్షన్ చేశారు, డబ్బులు ఇచ్చారు, 1,50,000 గవర్నమెంట్ లోను. ఇల్లు కట్టుకుని నా దగ్గర 1,00,000 దాచిపెట్టినవి ఉంటాను. ఇది కలిపి ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్నాను. అట్లా వస్తూ ఇక్కడే ఉండిపోయా. అక్కడ ఇల్లు కట్టాం కదా ఆల్రెడీ. అట్లా ఎందుకు పిల్లవాడు అదే పని మీద ఉన్నాడు, వాడికి ఇల్లు లేకుండా ఎట్లుంటాడు ఊళ్ళో? అవును, ఉండని మనం ఇక్కడ అయితే కొందాం, మనకేం ఇది అని. ఇప్పుడు డబ్బులు వస్తాలే, ఈ వచ్చిన డబ్బులతో ఇక్కడ కొనుక్కుందామంటే ఈ రేటు పెరిగింది, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అట్లా 30 కిలోమీటర్లు వెళ్ళిపోయింది అప్పటికి హైదరాబాద్. అవును, మొత్తం ఇప్పుడు విస్తరించిపోయి ఫుల్గా. తర్వాత నేను చూసుకున్నాం, ఇప్పుడు 30 లక్షలు పెట్టి మనం లోన్ తీసుకొని ఇల్లు కట్టుకొని లోన్ తీర్చిన కన్నా 30 లక్షలు మనం బ్యాంకులో వేసుకుంటే 600 చొప్పున 18,000 వస్తుంది. 8,000 మనకి ఇంటి అద్దె. మన మామూలు ఎక్కడున్నా అప్పుడు ఎక్కడ ఉండేవాడిని, మాసప్ ట్యాంకులో ఉండేవాడిని. 3,000 రూపాయలు నేను కట్టేది అప్పుడు మాసప్ ట్యాంకులో. ఏ సంవత్సరం సార్ ఇది? 2007. ఓహో, ఎక్కడ? పొత్తూరు వెంకటేశ్వరరావు గారి ఇంటికి దగ్గర మాసప్ ట్యాంక్. మన గ్రౌండ్ ఉంది కదా, శాంతినగర్ ఉంది కదా, శాంతినగర్లో ఉంది. చాలా మంచి ఏరియా. చాలా మంచి ఏరియా. పాపం ఆవిడ శాంతమ్మ గారు అని ఆవిడ ఇంట్లోనే ఉండేవాడిని. పైన 2 రూమ్స్ ఇచ్చారు మాకు సరిపోయేది సఫిషియెంట్గా. సో అలా అయ్యప్ప స్వామి రాకతో చాలా ఎక్కడికెక్కడ చేసుకొచ్చాడు. అయితే కారణం ఏంటంటే ఆ రోజు పెట్టుకున్న ఫోటో ఇప్పటికి కూడా మేము తీయలే. మొదటి సంవత్సరం పెట్టిన ఫోటో అంటే కదిలించి తీసేసి అక్కడ పెట్టి మళ్ళీ పెట్టుకుంటారు. ఆ అలవాటు మేము తీయలే. ఎందుకంటే మా ఇంట్లో అడ్లు లేవు, తనకు కూడా లేదు. నేను మాలేసుకునే నాటికి తనకి హిస్టరాక్టమీ అయింది, ఆపరేషన్. ఇద్దరు మగపిల్లలే. అందుకని ఏం చేసేవాళ్ళం, పెట్టి రోజు శరీరం గోష్ఠి చేసుకోవడం ప్రారంభించావు. ఒక ఆయన చెప్పాడు, నువ్వు దీక్షలో ఉన్నప్పుడే కాదు విడిగా కూడా చేసుకుంటూ ఉండంటే రోజు చేసుకోవడం అలవాటైపోయింది నాకు. పొద్దున సాయంత్రం దీపం వెలిగించడం, చేసుకోవడం ఆఫీస్ నుంచి రాగానే. అట్లా అన్నదాన ప్రభువు. అవును సార్, 40 సార్లు వెళ్ళారు కదా మీరు. 39 జంతువులు కనిపించాయి మీకు, పులులు అవన్నీ వింటూ ఉంటాం అన్ని. అయితే మేము నైట్ వెళ్ళేటప్పుడు శబ్దాలు వినిపించేవి కింద లోయలో నుంచి, ఏనుగుల ఘీంకారాలు. నేను అవతల నుంచి వెనక పక్క నుంచి కూడా వెళ్ళాం. అంటే పులిమేడు అంటారు కదా, పులిమేడు మీద నిద్ర కూడా చేసా ఒక నైట్ నేను. నిజమేనా సార్? పులులు వస్తాయంటారు. రాకుండా ఉండవు, వస్తాయి. అంటే మనకి ఎప్పుడు జరగలేదు మంచి, కానీ అంటే భక్తులకి ఏవి కాదని కూడా అంటారు. మనకి ఎప్పుడు కనపడలేదు. చాలా గొప్ప. అంటే ఒకవైపు మీ లౌకిక ప్రయాణం, ఇంకొక వైపు ఈ అలౌకిక. ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం మనల్ని ఆచరిస్తుంది అనేది సత్యం, అంతే. ధర్మో రక్షతి రక్షితః, అందులో డౌట్ లేదు. అదే ఆయన శ్రీ ధర్మశాస్త్రవే శరణమయ్యప్ప.